వర్తమాన మహావీరుడి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎవరి గురించి? వర్తమాన మహావీర్, వర్ధమాన్ మహావీర. సో వర్ధమాన మహావీర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఈయన ఎక్కడ జన్మించాడు? మామూలుగా వర్ధమాన మహావీరుడు ఎవరు? 24వ తీర్థంకరుడు. జైన మతంలో 24th తీర్థంకర, 24వ తీర్థంకరుడే వర్తమాన మహావీరుడు. అలానే చివరి తీర్థంకరుడు కూడా వర్తమాన మహావీరుడే. సో ఈయన వచ్చేసి బాండ్ ఇన్ ది కుందగ్రామ ఇన్ బసకుంద ఏ సబహర్బాబ్ది వైశాలి బీహార్ ఇన్ 540 BC. సో వర్తమాన మహావీరుడు ఎప్పుడు జన్మించాడంటే ఒక గ్రామంలో అనమాట, అదే కుంద గ్రామం. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్లో. కుంద గ్రామం ఇది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంటుంది. సో బీహార్లోని వైశాలి ప్రాంతంలో. సో ఇది వచ్చేసి వైశాలి అనేది అప్పట్లో చాలా పెద్ద రాజధాని. సో వైశాలి ప్రాంతంలో కుంద గ్రామ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇది ఎక్కడ ఉందంటే మనకి బీహార్లో బసుకుంద అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ కుంద గ్రామాన్ని బసుకుంద అంటారు. ఇప్పుడు బసుకుంద అని చెప్పేసి పిలుస్తారు. బౌద్ధ మతంలో ఉరువేల అని ఉంటుంది. అప్పట్లో ఉరువేల అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు బుద్ధగయ అంటున్నారు. అలానే అప్పట్లో కుందగ్రామ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, ఇప్పుడు బసుకుంద అంటారు. ఇది బీహార్ రాష్ట్రంలోని వైశాలి దగ్గర ఉంటుంది అనమాట, వైశాలి దగ్గర ఉంటుంది. కాబట్టి వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడంటే కుందగ్రామంలో జన్మించాడు. కుందగ్రామంలో 540 BC. సో 540 BCలో జన్మించాడు అనమాట. ఓకేనా? అయితే ఈయన యొక్క ఫాదర్ ఎవరంటే సిద్ధార్థ. సో ఫాదర్ తండ్రి, వర్తమాన మహావీరుడు యొక్క తండ్రి ఎవరంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుడు వచ్చేసి తండ్రి అనమాట, సిద్ధార్థుడు తండ్రి. ఈయన ఎవరంటే జ్ఞాత్రికాస్ అనమాట, క్షత్రియ క్లాను. అంటే వీళ్ళది ఏ వంశం అంటే జ్ఞాత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఈ పాయింట్. జ్ఞాత్రిక వంశం. గౌతమ బుద్ధుడిది శాక్య వంశం, ఈయన వచ్చేసి జ్ఞాత్రిక వంశం. కాబట్టి వర్తమాన మహావీరుడు ఎవరంటే ఒక చక్రవర్తి అనమాట ఆయన. సో క్షత్రియ క్లాను, చక్రవర్తి యొక్క కుమారుడు. ఎవరు? తండ్రి వచ్చేసి ఎవరు? సిద్ధార్థుడు. ఆయన జ్ఞాత్రిక వంశానికి సంబంధించిన వాడు. గౌతమ బుద్ధుడు శాక్య వంశానికి చెందినవాడు, క్షత్రియుడే. అలానే వర్తమాన మహావీరుడు కూడా జ్ఞాత్రిక వంశానికి సంబంధించినటువంటి క్షత్రియుడు అనమాట. అయితే తల్లి, సో తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు, తల్లి ఈయన యొక్క తల్లి వచ్చేసి ఎవరంటే త్రిశల వచ్చేసి తల్లి అనమాట. ఈమె లిచ్చావి ప్రిన్సెస్, లిచ్చావి యువరాణి. లిచ్చావి అని చెప్పేసి ఒక పెద్ద ప్రాంతం ఉంటుంది. సో లిచ్చావి అనేది ఒక వంశం అనమాట. సో లిచ్చావి అనేది ఒక వంశం. సో లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. కాబట్టి వీళ్ళు జ్ఞాత్రిక వంశానికి చెందిన వాళ్ళు. వర్తమాన మహావీరుడు తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు, తల్లి త్రిశల అనమాట. ఆమె లిచ్చావి ప్రిన్సెస్. ఓకేనా? వాళ్ళిద్దరికి మధ్య పుట్టినటువంటి సంతానమే వర్తమాన మహావీరుడు. వర్తమాన మహావీరుడు 540 BCలో కుందగ్రామ అనే ప్రాంతంలో జన్మించాడనమాట. అంటే వైశాలి అనేది ఈ యొక్క వాళ్ళ తండ్రి పరిపాలించే ప్రాంతంలో రాజధాని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే స్పౌజ్ అనమాట, భార్య. ఈయన యొక్క భార్య, వర్తమాన మహావీరుడు యొక్క భార్య వచ్చేసి ఎవరంటే యశోద. సో యశోద వచ్చేసి ఎవరంటే వర్తమాన మహావీరుడు యొక్క సతీమణి. వర్తమాన మహావీరుడు యొక్క సతీమణి ఎవరంటే పత్ని యశోద అనమాట. ఓకేనా? నెక్స్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 30 అంటే 30 సంవత్సరాలప్పుడు వర్తమాన మహావీరుడు లెఫ్ట్ హోమ్ అండ్ బికేమ్ మ్యాన్ అసిటిక్ అనమాట. అంటే ఆయన ఏం చేశారంటే ఆయనకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో కొన్ని సంఘటనలు చూశాడు. గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే కొన్ని సంఘటనలు చూసి మారిపోయాడో అలానే వర్తమాన మహావీరుడు కూడా అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి ఆయన రాజ్యం తిరిగి చాలా సంఘటనలు చూసి ప్రభావితుడయ్యి నిజమైన జీవితం ఇది కాదు, నేను అనుభవిస్తున్నటువంటి రాజభోగాలు ఇవి కాదు, నిజమైన జీవితం ఇంకేదో ఉందని చెప్పేసి దానికోసం 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అంతఃపురం, ఇంటిని, భార్య పిల్లలు అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు? వర్తమాన మహావీరుడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకొని ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు అనమాట. సో ఫైనల్గా ఇన్ ది 13th year ఆఫ్ ది ఇస్ అసెటిక్. అంటే ఆయన సన్యాసం తీసుకున్న 13 సంవత్సరాలకి అట్ ది ఏజ్ ఆఫ్ 42 అంటే మనకి ఆల్మోస్ట్ 12 yearsకి 13 yearsకి ఆయన సుప్రీం నాలెడ్జ్ పొందాడు. దీన్ని కైవల్య అంటారు జైన మతంలో. కైవల్యం అంటే జ్ఞాన మార్గాన్ని సంపాదించడం. కైవల్యం అంటే జ్ఞాన మార్గాన్ని. కైవల్యం పొందాడు అంటే అర్థం ఏంటి? అతను సుప్రీం నాలెడ్జ్ని పొందాడు అని చెప్పేసి అర్థం. సుప్రీం నాలెడ్జ్ని ఎలా పొందాడు? ధ్యానం తపస్సు ద్వారా
పొందాడనమాట. సో వాటిని ఆయన పొందినటువంటి కైవల్యం ద్వారా పొందినటువంటి ఆ మాటలను ఉపన్యాసాల ద్వారా ఆయన అందరికీ వినిపించాడు. ఎవరు? వర్తమాన మహావీరుడు. సో కాబట్టి వర్తమాన మహావీరుడి గురించి అర్థమైందా మీకు? ఆయన కొంద గ్రామంలో పుట్టి 30 సంవత్సరాలప్పుడు మొత్తం అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత 42 సంవత్సరాలప్పుడు ఆయన జ్ఞాన మార్గాన్ని సంపాదించి ఈ జైన మత వ్యాప్తి కోసం పనిచేశాడు. ఓకేనా? సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఏ విధంగా వర్తమాన మహావీరుడు ఒక యువరాజుగా ఉండి తర్వాత ఒక సన్యాసిగా మారాడు. సో అర్థమైందా? ఈ విధంగా. నెక్స్ట్ ఈ జైన మతంలో ఇక్కడ చూడండి, ఈయన ఎప్పుడైతే కైవల్యం పొందాడో, సో కైవల్యం పొందాడు కదా, కైవల్యం అంటే ఏంటి? ఎన్లైట్మెంట్ అనమాట. సో ఎన్లైట్మెంట్ అంటే మోక్షం లభించడం అంటాం కదా. సో ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత ఆయన పేరు ఏమైందంటే మహావీర అయింది. మహావీర అనేది ఆడైంది. సో మహావీర, సో మహావీర ద సుప్రీం హీరో అని చెప్పేసి అర్థం. ఆర్ జినా అని కూడా అంటారు. సో మహావీర లేదా జినా అంటారు. జినా అంటే ది కాంకరర్, అంటే గెలిచినవాడు, జయించినవాడు అని. అంటే ఆయన తపస్సు ద్వారా సుప్రీం నాలెడ్జ్ పొందాడు, అందువల్ల మహావీర అన్నారు. ఇంకోటి ది కాంకరర్ అని కూడా పిలిచారు, ఎందుకంటే సుప్రీం నాలెడ్జ్ పొంది అంటే ఒక జయించాడు. సో అన్నిటినీ జయించిన వాడు అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? సో వీరుడు అంటే ఏంటి? వీరుడు అంటే మనం హీరో అంటాం కదా. సో ఆ విధంగా ఇప్పుడు సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు పేరేంటి? సిద్ధార్థుడు. ఆయన ఎప్పుడైతే మోక్షం పొందాడో ఆయన ఏమన్నారు? బుద్ధుడు అన్నారు. బుద్ధ అంటే ఏంటి? ఎవరైతే, ఏ వ్యక్తి అయితే జ్ఞాన మార్గాన్ని సంపాదించి దాన్ని ఒక గురువులా బోధిస్తాడో అతన్ని బుద్ధుడు అంటారు పాలీ భాషలో. అలా అనమాట ఇక్కడ కూడా జైన మతంలో కూడా మహావీరుడు ఎప్పుడైతే కైవల్యం పొందాడో, ఎన్లైట్మెంట్ అనేది సంపాదించాడో, సుప్రీం నాలెడ్జ్ని సంపాదించాడో అప్పటి నుంచి ఆయన్ని మహావీర అని పిలిచారు. కాబట్టి ఫైనల్గా ఆయన పేరు వర్తమాన మహావీర అయితే అయిందనమాట. వర్తమానం మామూలుగా ఇప్పుడు మహావీర అనేది యాడ్ అయిందనమాట. ఓకేనా? సో హీ వాజ్ ఆల్సో హెయిర్డ్ యాజ్ ది నిర్గాంత. సో ఇతను నిర్గాంత అని కూడా నిర్గాంత. సో నిర్గాంత అని కూడా పిలిచేవాళ్ళు. సో నిర్గాంత అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే ఆయన రాజభోగాలు, సో మనకి పురుషార్థాలు అంటారు చూడండి, వాటన్నింటినీ కూడా అణుచుకొని ఆయన ధ్యానం చేసి తపస్సు చేసి ఒక గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. సో అందువల్ల ఆయన నిర్గాంత అని కూడా పిలుస్తారు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, నిర్గాంత అనే పదం దేనికి సంబంధించింది, ఏ మతానికి సంబంధించిందంటే జైన మతానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఎక్కువగా రిపీట్ అయి ఉంది నిర్గాంత. నెక్స్ట్ ఫర్ ది నెక్స్ట్ 30 years హీ మూవ్డ్ ప్లేస్ టు ప్లేస్ ప్రీచ్డ్ ఈజ్ డాక్టర్ లైక్ కోశల మగధ అండ్ ఫర్దర్ ఈస్ట్ అనమాట. అంటే ఈయన ఆ జ్ఞాన మార్గాన్ని సంపాదించి కోశల రాజ్యంలో, నెక్స్ట్ మగధ సామ్రాజ్యంలో, ఇంకా మనకి తూర్పు సామ్రాజ్యాలలో ఆయన యొక్క బోధనలు వినిపించాడు. అంటే ఆయన ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించాడు, నిజమైన జీవితం అంటే ఏంటి, ఒక మనిషి ఎలా జీవించాలి, తను జీవితం అంతా ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా లక్షణంగా ఉండాలంటే ఎటువంటి విధానాన్ని పాటించాలి, ఎలా జీవించాలని చెప్పేసి వర్తమాన మహావీరుడు సామాన్య ప్రజలకు తెలియజేశాడు. అన్ని ప్రాంతాలు తిరిగాడు. ఆయన ఏదో జ్ఞానం సంపాదించి ఒక ఆశ్రమం పెట్టుకొని అక్కడ ఉండలేదు, మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాడు. కోశల, మగధ ఇట్లా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు మొత్తం తిరిగి ఆయన బోధనలు వినిపించాడు అనమాట. ఆయన బోధనలన్నీ కూడా వినిపించాడు. తర్వాత ఈ ఆఫెన్ విజిటెడ్ టు ది కోర్ట్స్ ఆఫ్ బింబిసారా అండ్ అజాశత్రు. మగధ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి బింబిసారా, సో మగధ సామ్రాజ్య చక్రవర్తి బింబిసారా, వీళ్ళకు కొడుకైనటువంటి అజాతశత్రు. సో అజాతశత్రు వీళ్ళ యొక్క ఆస్థానాలను కూడా సందర్శించాడు. ఎవరు? వర్తమాన మహావీరుడు బింబిసారా, అజాతశత్రు యొక్క ఆస్థానాలు. ఎవరు వీళ్ళు? మగధ సామ్రాజ్య చక్రవర్తులు, హర్యాంక వంశానికి చెందిన వాళ్ళు. హర్యాంక వంశానికి చెందినటువంటి మగధ చక్రవర్తులు, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. ఆ కాలంలో మగధ చక్రవర్తులు మొట్టమొదటిసారిగా బింబిసారా, తర్వాత వీళ్ళ కుమారుడైనటువంటి అజాతశత్రు, వీళ్ళ యొక్క ఆస్థానాన్ని కూడా సందర్శించేవాడు వర్తమాన మహావీరుడు. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? వీళ్ళంతా సమకాలీకులు. ఎవరెవరు కంటెంపరీ? ఒకటి గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడు, నెక్స్ట్ బింబిసారా, అజాతశత్రు, వర్తమాన మహావీరుడు, నెక్స్ట్ ప్రసంజిత్తు. వీళ్ళంతా ఒకే టైంలో ఉన్నారనమాట. ఒకటి గౌతమ బుద్ధుడు. చూడండి,
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ పాయింట్ ఇది, చాలా చాలా క్రూషియల్ పాయింట్. గౌతమ్ బుద్ధుడు బింబిసార అంటే మనకి మగధ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి బింబిసార వాళ్ళ కొడుకు అజాతశత్రు, వర్తమాన మహావీరుడు, కోశల రాజు అయినటువంటి ప్రసంజిత్ ఎవరంటే అజాతశత్రు యొక్క మేనమామ అనమాట, అజాతశత్రు యొక్క మామ. వీళ్ళంతా కూడా ఒకే టైంలో ఉన్నారు, సమకాలీకులు అంటే కంటెంపరీ అని, అంటే వీళ్ళంతా ఒకరికొకరు తెలుసు అనమాట, ఒకరికొకరు ఒకే కాలంలో ఉన్నారు. బింబిసార అజాతశత్రు బౌద్ధ మతాన్ని అనుసరించారు, అంటే బుద్ధుని బాగా ప్యాటర్నైజ్ చేశారు, గౌతమ్ బుద్ధుని గురువుగా భావించేవాళ్ళు. అలానే వర్తమాన మహావీరుని కూడా వాళ్ళు గౌరవంగా చూసుకునేవాళ్ళు, గురువులాగా. కాబట్టి గౌతమ్ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు కూడా దేవర్ కంటెంపరీ పర్సన్స్ అనమాట, ఒకే కాలంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. తర్వాత చూడండి, ఈ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 72 ఇన్ ది 468 BCE ఎట్ ది పావపూరి ఇన్ బీహార్. సో ఈయన మరణించిన స్థలం ఎక్కడంటే పావపూరి. ఇటువంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో మరణించిన స్థలం పావపూరి, ఇది కూడా బీహార్లో ఉంటుంది. ఆయన బీహార్లో ఉన్నటువంటి కుంద గ్రామంలో జన్మించాడు, బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి పావపూరి ప్రాంతంలోనే చనిపోయాడు. సో ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ వర్తమాన మహావీరుడు మోక్షం కైవల్యం పొందేటువంటి చెట్టు సాల్ చెట్టు అనమాట, అది సాల్. మనకి గౌతమ బుద్ధుడు అయితే ఏ చెట్టు కింద మోక్షం పొందాడు? రావి చెట్టు. కానీ వర్తమాన మహావీరుడు మోక్షం పొందినటువంటి చెట్టు వచ్చేసి సాల్ ట్రీ అనమాట. మనం సాల్ ట్రీ వింటూ ఉంటుంది కదా, సాల్ చెట్టు అని చెప్పేసి, ఇదనమాట సాల్ ట్రీ. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు అయితే రావి చెట్టు కింద మోక్షం లభించింది, ఆయనకి ఎన్లైట్మెంట్. వర్తమాన మహావీరుడికి ఎక్కడంటే ఇక్కడ వచ్చేసి సాల్ ట్రీ అనమాట. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. రావి చెట్టు వచ్చి బుద్ధుడు, సాల్ ట్రీ వచ్చేసి వర్తమాన మహావీరుడు. ఓకేనా? ఇక్కడ వర్తమాన మహావీరుడు జన్మించిన ప్రాంతం, జన్మస్థలం కుందగ్రామ, బీహార్ రాష్ట్రంలోనే ఉంటుంది. ఆయన మరణించిన స్థలం పావపూరి, అది కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఇంతవరకు అర్థమైంది కదా. వర్తమాన మహావీరుడు ఏ విధంగా యువరాజుగా ఉన్నాడు, ఆయన అంతఃపురం నుంచి బయటకు వచ్చి జ్ఞాన మార్గాన్ని కైవల్యం పొంది వాటిని తన యొక్క ఫాలోవర్స్కి, అనుచరులకి చెప్పి ఈ యొక్క జైన మతాన్ని వ్యాప్తి చేశాడు. ఆ కాలంలో వ్యాప్తి చేయడం జరిగింది. సో అర్థమైందా ఇంతవరకు? ఆయన చివరిగా మరణించిన స్థలం వచ్చేసి పావపూరి.